సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో అత్యంత ఆశ్చర్యపరిచే భాగం మెదడు కదా. మరి ఆ మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడితే అసలు ఏం జరుగుతుంది, ఆ మెకానిజం వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది ఈ విశ్లేషణలో మనం చాలా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసుకుందాం. ప్రాణాలను నిలబెట్టే అత్యంత కీలకమైన రక్త సరఫరా మార్గం హఠాత్తుగా అంటే ఒక్క క్షణంలో కట్టయిపోతే పరిస్థితేంటి? ఊహించడానికే కొంచెం భయంగా ఉంది కదా. అసలు కారణాలేంటి, దాని రిజల్ట్ ఎంత డ్రమాటిక్గా ఉంటుందో ఇక్కడ మనం క్లియర్గా విశ్లేషిద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది ఒక ఆరోగ్యకరమైన మెదడు ఉపరితలం. దానిపైన ఆ ఎర్రటి ధమనుల నెట్వర్క్ ఎంత కాంప్లెక్స్గా, ఎంత దట్టంగా అల్లుకుపోయిందో చూడండి. ఒక పెద్ద చెట్టు వేర్లలాగా మెదడుని ఎలా కవర్ చేసిందో కదా. ఈ విశాలమైన నెట్వర్కే మన మెదడులోని ప్రతి కణానికి ఆక్సిజన్ను, పోషకాలను నాన్ స్టాప్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ హెల్తీ సిస్టమ్ అంటే ఇదే. సరే, ఇప్పుడు ఈ మొత్తం పెద్ద నెట్వర్క్ నుండి కొంచెం జూమిన్ చేసి ఆ ధమనుల లోపల సూక్ష్మస్థాయిలో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎడమవైపు కింద ఉన్న ఈ భాగాన్ని గమనించండి. ఇది నార్మల్ హెల్దీ బ్లడ్ వెసల్ లోపలి వ్యూ. ఆ ఎర్ర రక్తకణాలు ఒక చిన్న డిస్క్ షేప్లో ఎంత ఫ్రీగా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఎంత స్మూత్గా వెళ్ళిపోతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది కదా. దీన్నే మనం సాధారణ రక్త ప్రవాహం అంటాం. అంటే ఎలాంటి అడ్డంకులు లేని ఒక క్లియర్ హైవే మీద కార్లు వెళ్ళినట్లు అన్నమాట. ఆక్సిజన్, న్యూట్రియంట్స్ మెదడుకు సజావుగా చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఈ సిస్టమ్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో కదా. కానీ ఇంత పర్ఫెక్ట్గా నడుస్తున్న ఈ సిస్టంలో అనుకోకుండా ఒక పెద్ద బ్రేక్ పడితే అప్పుడా బ్లాకేజ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కుడివైపు కింద ఉన్న భాగాన్ని చూడండి. ఇందాకటి క్లియర్ హైవే కాస్త ఇప్పుడేమైంది? బ్లాక్ చేయబడిన ధమని అని రాసి ఉన్న ఆ పెద్ద ముద్దలాంటి అడ్డంకి రక్తనాళాన్ని పూర్తిగా బ్లాక్ చేసేసింది. రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద బండరై పడితే ట్రాఫిక్ ఎలా ఆగిపోతుందో, ఇక్కడ కూడా వెనక నుండి వస్తున్న రక్తకణాలు ముందుకు వెళ్లలేక అక్కడే పూర్తిగా ఆగిపోయాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఒకవైపు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా వెళ్తున్న నార్మల్ ఫ్లో, ఇంకోవైపు చూస్తే ఆ ఫ్లోని పూర్తిగా ఆపేసిన ఒక దట్టమైన గోడలాంటి ఆటంకం. ఈ పోలిక చూస్తే ఆ అడ్డంకి ఎంత పవర్ఫుల్ బ్యారికేడ్లా మారిందో మనకు ఈజీగా అర్థమైపోతుంది. మెడికల్ టర్మినాలజీలో దీన్నే మనం క్లాట్ లేదా రక్తపు గడ్డ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే రక్తనాళంలో ఫ్లోని కంప్లీట్గా ఆపేసే ఒక గట్టి భౌతిక అవరోధం. ఇది ఏర్పడితే రక్త ప్రవాహం అక్కడికక్కడే స్తంభించిపోతుంది. ఇది ఎలా జరుగుతుందో ఒక ఆర్డర్లో చూద్దాం. ముందుగా నార్మల్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సడన్గా ఏదో కారణం వల్ల అక్కడ చిన్న గడ్డ ఏర్పడుతుంది. ఆ గడ్డ పెద్దదై రక్తనాళాన్ని పూర్తిగా మూసివేస్తుంది. దెబ్బకు ఆ రక్తనాళం మీద ఆధారపడిన మెదడు కణజాలమంతా రక్తం అందక డార్క్గా, నిర్జీవంగా మారడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ అడ్డంకి ఉన్న ఇన్సెట్ నుండి వస్తున్న ఆ తెల్లటి మ్యాగ్నిఫయింగ్ లైన్ను బ్రెయిన్ నెట్వర్క్కి కనెక్ట్ చేసి చూడండి. మెదడు ఉపరితలంపై ఉన్న ఆ విశాలమైన నెట్వర్క్లో ఏదో ఒక మూల, ఒక చిన్న పాయింట్ దగ్గర ఏర్పడిన ఈ బ్లాక్ మొత్తం మెదడు పనితీరును ఎంతలా దెబ్బతీస్తుందో ఇది ఖచ్చితంగా చూపిస్తుంది. మైక్రోలెవెల్లో బ్లాక్ ఎలా ఉంటుందో చూసాం. మరి దానివల్ల బ్రెయిన్ మీద పడే అసలెఫెక్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం. దీని రిజల్ట్ ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. మెదడులో ఆ పెద్ద ముదురు ఊదా రంగులో ఉన్న డార్క్ ఏరియానే గమనించండి. రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ అందక ఆ కణజాలమంతా ఒక పెద్ద గాయంలా ఎలా కందిపోయిందో కనిపిస్తోంది కదా. ఒకే ఒక్క చిన్న రక్తనాళం బ్లాక్ అయితే ఇంత పెద్ద ఏరియా డ్యామేజ్ కావడం నిజంగా షాకింగ్. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, పైన ఉన్న బోల్డ్ స్టేట్మెంట్ని మనం ఒకసారి చదవాలి. ఈ రక్తపు గడ్డ మెదడుకు రక్త ప్రవాహాన్ని అడ్డుకోగలదు. ఈ సింగిల్ లైన్ ఆ మొత్తం ప్రాసెస్ ఎంత డేంజరస్ అనేది, అలాగే ప్రాణాలకు అది ఎంత పెద్ద ముప్పు అనేది చాలా పవర్ఫుల్గా సమ్మరైజ్ చేస్తోంది. ముగించే ముందు మనల్ని మనం ఈ ప్రశ్న అడగక తప్పదు. బయటకి ఎంతో స్ట్రాంగ్గా కనిపించే ఈ అద్భుతమైన జీవవ్యవస్థ ఒకే ఒక్క చిన్న అడ్డంకికి ఎంత వల్నరబుల్గా మారిపోయిందో కదా. ఇలాంటి ఒక చిన్న లోకల్ డిస్టర్బెన్స్ ఇంత పెద్ద బ్రెయిన్ సిస్టమ్ను ఎంత సులభంగా డ్యామేజ్ చేయగలదో ఇది నిరూపిస్తోంది. ఈ విశ్లేషణ ద్వారా ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాల కోసం స్క్రీన్పై చూపిస్తున్నట్టు లైక్, షేర్
మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ల కోసం అమీర్పేట్లోని డాక్టర్ గంగాధర్ ఫిజియోథెరపీ సెంటర్ను సంప్రదించవచ్చు. వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి. థాంక్యూ.